హాయ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకట్. ఈరోజైతే మనకి రూ. 1,00,000 వచ్చినోళ్ళు నెలకైతే ఉండట్లేదు. 30,000 వచ్చిన నెలకైతే డబ్బులు మిగలట్లేదు అంటూ ఉంటుంటారు చాలామంది. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. సో, మీరనే కాదు, మీ ఫ్రెండ్స్‌లో గాని ఇట్లాంటోళ్ళుంటే ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ ఆళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఒక లైక్ ఏసుకొనైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకైతే వెళ్దాం. ఇది ఇంటర్నేషనల్ రూల్ అనమాట. ఇది 3 బకెట్ రూల్ అనేది. అది అంటే మనకి రూ. 1,00,000 వస్తే, 10,000 వస్తే, 30,000 వచ్చినా సరే దీన్ని మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉంటుంది. మనకి ఒకేళ 10,000 వస్తున్నాయనుకుందాం ఎగ్జాంపుల్‌గా. 10,000 అంటే 5,000 ఫుడ్‌కి, 5,000 బిల్స్‌కి, గ్రోసరీస్‌కి అట్లా ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అండ్ మనకి అంటే వాంట్స్ కూడా అవసరం కదా! మూవీస్‌కెళ్తా ఉంటాం, రెస్టారెంట్‌లకెళ్తా ఉంటాం. అట్లాంటివి చేస్తా ఉంటాం కదా! సో దట్ ఆటిలకి కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి. మూవీస్‌కి మనకి 30% అంటే 10,000 వస్తే 3,000 వాటిలకైతే ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. మూవీస్‌కి, హోటల్స్‌కి, వెకేషన్‌కి ఏమైనా అప్పులుంటే అయి తీర్చుకోవడానికైతే మనం 3,000 అయితే పెట్టుకుంటూ ఉండాలి. అండ్ సేవింగ్స్‌కి అంటే, అంటే బ్యాంక్‌లో సేవింగ్ కానీ, గోల్డ్‌కి కానీ, ఏమన్నా ఎమర్జెన్సీ ఫండ్‌కి గానీ, క్యాష్ రూపంలో పెట్టుకోవడానికి 20% అనమాట. ఒక రూ. 2,000 మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఈ రూల్స్‌ని ఫాలో అయితే మనకి మనీ ట్రాకింగ్ అనేది అలవాటవుతుంది. సో, మనం స్టిక్ అయిపోయి ఉండాలన్నమాట ఈ రూల్‌కి. మళ్ళీ మళ్ళీ ఏదో మర్చికూడదు. సో, రూ. 1,00,000 వచ్చినోళ్ళు కూడా వాంట్స్‌కి 50,000 ఖర్చు పెట్టుకోవాలి. రెంట్‌లకి ఆటిలకి. అండ్ 30,000 అనమాట మూవీస్‌కి, వెకేషన్‌కి, హోటల్స్‌కి అట్లా అన్నమాట. ఇది గోల్డ్స్‌కి, సేవింగ్స్‌కి అట్లా 20,000 ఇట్లా అమౌంట్స్ అయితే డిఫరెంట్ అయితే ఉండదు. సో దట్ మనకైతే హెల్ప్ అవుతుంది. 30,000 వచ్చినా, 20,000 వచ్చినా, 10,000 వచ్చినా సరే ఇట్లా సేవింగ్ చేసుకోవడం వల్ల, ట్రాకింగ్ చేసుకోవడం వల్ల అయితే మనం మనీ అయితే సేవ్ చేయగలుగుతాం. వితౌట్ ట్రాకింగ్ నువ్వు ఒక్క రూపాయి కూడా సేవ్ చేసుకోలేవు ఫ్రెండ్స్. సో దట్ ఈ వీడియో అయితే హెల్ప్ అయితే మనకి ఒక లైక్ ఏసుకోండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.